Good morning, everyone. Welcome to our Nde Class 28. In the last class, we have discussed about magnetization and demagnetization, as well as types of equipment used for magnetization and demagnetization process. So, in the today's class, we are going to learn how uh, magnetic particles are created and how many types are used. What are their properties? Okay, welcome to the class. So first of all, let us see the definition of magnetic particles. As mentioned previously, the particles that are used for magnetic particle inspection are a key ingredients as they form the indication that alert the inspector to presence of details. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను అంటే మ్యాగ్నెటిక్ పార్టికల్స్ అనేది ఒక సోర్ట్ ఆఫ్ రజన్ లాగా ఉంటుంది. ఓకే, ఒక ఎట్లా అంటే మీకు చెప్పాను ఒక మ్యాగ్నెట్ని పేపర్లో తీసుకొని మన శాండ్లో తిప్పినప్పుడు వచ్చే ఒక డ్రై మ్యాగ్నెటిక్ పౌడర్ని ఎప్పుడైతే మీరు మ్యాగ్నెటిక్ ప్లేస్లో అంటే మ్యాగ్నెట్ మీద వేసినా సరే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ మీద ఉన్న ఆబ్జెక్ట్ మీద వేసినా సరే అట్లా నుంచొని ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ అనేది కూడా ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ కీ ఇండికేటర్స్ ఫర్ ద ఇన్స్పెక్టర్. ఎవడైతే ఇన్స్పెక్ట్ చేస్తున్నాడో వాడికి కీ ఇండికేటర్ లా పనిచేస్తాయి. ఏం ఇండికేట్ చేస్తాయి అంటే ఇట్ ద ప్రెసెన్స్ ఆఫ్ డెఫెక్ట్స్ అనమాట. ఏదైతే అక్కడ క్రాక్స్ కానీ బ్రేక్స్ కానీ ఉన్న వాటిని అవి ఇన్స్పెక్ట్ చేయడానికి లేదా వాటి ప్రెసెన్స్ ని ఒక ఇన్స్పెక్టర్ కి చూపిస్తుంది. సో పార్టికల్ start out as a tiny milled pieces of iron or iron oxide. Particles start out as ఏంటంటే పార్టికల్స్ ఎలా ఉంటాయంటే టైనీ మిల్డ్ పీసెస్ ఆఫ్ ఐరన్ పీసెస్ అంటే ఐరన్ యొక్క రజన ఎలా ఉంటుందో అట్లా పౌడర్ లాగా ఉంటుంది ఆర్ ఐరన్ ఆక్సైడ్ లాగా. The pigment somewhat like paint is bonded to their surface to give a particle colors. Okay, పిగ్మెంట్ అంటే ఏదైతే లిక్విడ్ అనుకోండి ఏదన్నా ఒక పిగ్మెంట్ ఈస్ బాండెడ్ టు దేర్ సర్ఫేస్. ఆ సర్ఫేసెస్ కి బాండెడ్ అవటానికి ఒక పిగ్మెంట్ సమ్వాట్ లైక్ పెయింట్ అనమాట, పెయింట్ లాగా ఉంటుంది టు దేర్ సర్ఫేస్ టు గివ్ ఎ పార్టికల్ కలర్. పార్టికల్స్ కలర్ అవుతాయి. ద మెటల్ యూజ్డ్ ఫర్ పార్టికల్ హ్యాస్ హై మ్యాగ్నెటిక్ పెర్మిబిలిటీ అండ్ లో రిలేటివిటీ. సో ఈ పార్టికల్స్ ఏదైతే యూజ్ చేస్తారో మ్యాగ్నెటిక్ పార్టికల్స్ లాగా వాటికి ఏంటంటే హై మ్యాగ్నెటిక్ పర్మిబిలిటీ ఉంటుంది అండ్ లో రెసిస్టివిటీ ఉంటుంది. ఓకే, రిటెంటివిటీ. సో దీస్ ఆర్ ద ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పార్టికల్స్. హై మ్యాగ్నెటిక్ పర్మిబిలిటీ అండ్ లో రిటెంటివిటీ. ఓకే, అంటే మ్యాగ్నెటిక్ పర్మిబిలిటీ అంటే అతుక్కునే అంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీకి రెస్పాండ్ అయ్యే పర్మిబిలిటీ అండ్ లో రెంటివిటీ అంటే ఏంటంటే తక్కువ ఏంటంటే వాట్ యు సే బాండ్ ఇది అనమాట. ఓకే, హై మ్యాగ్నెటిక్ పర్మిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ మేక్స్ పార్టికల్ అట్రాక్ట్ ఈజీలీ. హై మ్యాగ్నెటిక్ పర్మిబిలిటీ అంటే చెప్పారు కదా, ద పార్టికల్స్ అట్రాక్ట్ ఈజీలీ. ఈ రెండు కూడా పార్టికల్స్ అన్ని కూడా అట్రాక్ట్ అవడానికి ఉండే ప్రాపర్టీ అనమాట. ఎలాగైతే ఆ పార్టికల్స్ అన్ని అతుక్కుపోయి ఉండడానికి గల ఉండే ప్రాపర్టీని మ్యాగ్నెటిక్ పర్మిబిలిటీ అంటారు. సో స్మాల్ మ్యాగ్నెటిక్ లీకేజ్ ఫీల్డ్స్ ఫ్రమ్ డిస్కంటిన్యూటీ సచ్ as ఫ్లాస్. ఓకే, అంటే ఏంటంటే స్మాల్ లీకేజ్ లో కూడా అంటే లీకేజ్ చిన్నదైనా సరే ఈ హై మ్యాగ్నెటిక్ పర్మిబిలిటీ వలన అది ఏం చేస్తుందంటే అక్కడ ఉండే ఒక హెయిర్ లైన్ ట్రాక్ అయినా సరే అది ఈజీగా అక్కడ అట్రాక్ట్ అయ్యేలాగా ఉంటుంది. లో రిటెంటివిటీ అంటే ఈస్ ఇంపార్టెంట్ బికాస్ ద పార్టికల్ దెమ్సెల్వ్స్ నెవర్ బి strong magnetized, so they do not stick together each other or the surface of the part. ఏంటంటే లో రెంటివిటీ అంటే ఇంపార్టెంట్ బికాస్ పార్టికల్ దెమ్సెల్వ్స్ నెవర్ బికమ్ స్ట్రాంగ్లీ మ్యాగ్నటైజ్డ్. ఓకే, ఈ పార్టికల్స్ ఎప్పుడు కూడా తాము ఎక్కువగా మ్యాగ్నటైజ్ అవ్వకుండానే ఉంటాయి. సో దే డు నాట్ స్టిక్ టు ఈచ్ అదర్ పార్టికల్స్. అంటే ఏంటంటే పార్టికల్స్ ఎప్పుడు కూడా బాండ్ అయ్యి ఉండకూడదు. మీకు అది లో రిటెంటివిటీ అంటే నథింగ్ బట్ బాండింగ్ అనమాట. అంటే ఈ పార్టికల్స్ అట్రాక్టివ్ ఇది ఉంది కదా అని చెప్పి వాటిని అతుక్కొని ఉండిపోకూడదు.
ఓకే, అంటే ఏంటి, ఈచ్ పార్టికల్ షుడ్ నాట్ ఫార్మ్ లైక్ ఏ సాలిడ్. ఒక ముద్దలాగా ఉండకూడదు, ఇట్ షుడ్ బి లైక్ ఎ పౌడర్. సో లో రిటెంటివిటీ అంటే నథింగ్ బట్ బాండింగ్ లేకుండా విడివిడిగా డ్రైగా ఉండటాన్ని లో రిటెంటివిటీ. హై మ్యాగ్నెటిక్ పర్మిబిలిటీ అంటే అతుక్కొని ఉండే ప్రాపర్టీ. లో రిటెంటివిటీ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఆ పార్టికల్స్ కి ఉండే అట్రాక్షన్, ఆ బాండింగ్ ని తగ్గి ఉంటాం, అంటే ఏంటంటే అతుక్కుపోయి ఒక ముద్దలాగా ఉంటుంది. సో పార్టికల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ డ్రై, మిక్స్ ఆర్ వెట్ సొల్యూషన్స్. సో ఈ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ అనేది రెండు స్టేట్స్ లో మనకు అవైలబుల్ అవుతాయి. ఒకటి డ్రై, ఇంకోటి వెట్. ఓకే, పౌడర్ లా అంటే డ్రై పౌడర్ లాగా ఉంటుంది, ఇంకోటి వెట్ సొల్యూషన్ లాగా కాదు. అలా రెండు స్టేట్స్ లో మనకి అవైలబిలిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ అనేది ఉంది. సో నెక్స్ట్ ఫస్ట్ చూద్దాం డ్రై మ్యాగ్నెటిక్ పార్టికల్స్. డ్రై మ్యాగ్నెటిక్ పార్టికల్స్ అంటే కెన్ బి టిపికల్లీ పర్చేస్డ్ ఇన్ red, black, gray, yellow, several other colors, so that a high level of contrast within the particles and the parts being inspected can be achieved. And ఏంటంటే ఈ డ్రై మ్యాగ్నెటిక్ పార్టికల్స్ అనే దానికి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఏంటి అంటే రెడ్, బ్లాక్, గ్రే, ఎల్లో. సో ఇలా వైడ్ వెరైటీ ఆఫ్ కలర్స్ అనేది ఇందులో ఉంటుంది. సో దట్ హై లెవెల్ ఆఫ్ కాంట్రాస్ట్ అంటే ఈ బిట్వీన్ ద పార్టికల్స్ అండ్ ద పార్ట్స్ బీయింగ్ ఇన్స్పెక్టెడ్ కెన్ బి అచీవ్డ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పార్టికల్ ఇంకో పార్టికల్ అంటే ఈ వేరియేషన్ ఆఫ్ కలర్స్ లేదనుకోండి, వేరియేషన్ ఆఫ్ కలర్స్ లేకపోతే మన ఐడెంటిఫికేషన్ అనేది కష్టం. సో వేరియేషన్ ఆఫ్ అంటే కాంట్రాస్ట్, పార్టికల్ కాంట్రాస్ట్ అనే దాన్ని తెలుసుకుంటాకంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ మీద. ఓకే, అంటే ఇప్పుడు సర్ఫేస్ కలరు పార్టికల్ కలర్ ఒకటే అయితే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఐడెంటిఫై ద క్రాక్ పొజిషన్. సో అందుకని ఏం చేస్తామంటే మనం ఈ వైడ్ వెరైటీ ఆఫ్ కలర్స్ యూజ్ చేసి, అంటే దాంట్లో కాంట్రాస్ట్ అయిపోకుండా, అంటే ఇప్పుడు బ్లాక్ మీద బ్లాక్, లేకపోతే వైట్ మీద వైట్ అట్లా కాకుండా బ్లాక్ మీద ఏదైనా డార్క్ కలర్ అట్లా, అంటే కాంట్రాస్ట్ కలర్స్ ని ఎంచుకునే వీలు ఉంటుంది. అంటే డ్రై మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ఎప్పుడు కూడా చాలా రంగుల్లో అవైలబిలిటీ ఉంటుంది. సైజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ సైజ్ ఆఫ్ పార్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్రై మ్యాగ్నెటిక్ పార్టికల్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ to induce a range of particle sizes. The fine particles have a diameter of 50 micrometers. Okay, మైక్రోమీటర్స్ అంటే మిల్లీమీటర్స్ కన్నా ఇంకా తక్కువ, 50 అంటే 0.005. ఓకే, మైక్రోమీటర్స్ అన్నమాట. మిల్లీమీటర్ అంటే ఎంఎం, మైక్రోమీటర్ అంటే అందులో ఇంకా 100 భాగం, అంటే 0.005 అంటే ఒక ఫైన్ పార్టికల్ ఒక డయామీటర్, వైల్ ద కోర్స్ పార్టికల్ హ్యావ్ ఎ డయామీటర్ ఆఫ్ 150 మీటర్. సో ఏంటంటే ఫైన్ పార్టికల్స్, కోర్స్ పార్టికల్. ఫైన్ పార్టికల్స్ అంటేనేమో చాలా, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెయిర్ లైన్స్ లేకపోతే అంతకన్నా తక్కువ క్రాక్ ని ఐడెంటిఫై చేసేదానికి మనం ఫైన్ పార్టికల్స్ యూజ్ అవుతాయి. తర్వాత లేదు ఇంకెక్కువ అంటే సమ్ లీకేజ్, లేకపోతే ఒక పెద్ద బ్రేకేజ్ ఉంది, సో అలాంటి కోర్స్ పార్టికల్. సో ఎలా మనం చేసుకుంటే ఈ రెండింటిని మిక్స్ చేసి వాడతారు. అంటే ఎక్కడైతే ఈ కోర్స్ పార్టికల్స్ ని ఎక్కువగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ పార్టికల్ అక్కడికి వెళ్ళి అట్రాక్ట్ అవుతే మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలియనప్పుడు ఫైన్ పార్టికల్స్ ని వాడతాం. అంటే క్రాక్ అనేది హెయిర్ లైన్ లో ఉంది అనుకోండి, అక్కడ కోర్స్ పార్టికల్ వాడితే ఏమవుతుంది, మీకు ఆ హెయిర్ లైన్ క్రాక్ ఎక్కడ ఉందనేది ఐడెంటిఫై చేయడం కష్టం. అదే మీరు ఫైన్ గ్రెయిన్ పార్టికల్స్ వాడారనుకోండి, సో అవి చాలా సన్నగాను చాలా ఈజీ స్మూత్ గా ఉంటాయి కాబట్టి మనకు ఆ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కూడా కనబడుతుంది. సో ఫైన్ పార్టికల్ ఆర్ మోర్ దాన్ 20 times లైటర్ దాన్ కోర్స్. అంటే యాజ్ యూజువల్ ఫైన్ పార్టికల్స్ అంటే ఏంటంటే మనకి శాండ్ అట్లాగైతే ఫైన్ శాండ్ కోర్ శాండ్ ఎలా ఉంటుందో అట్లాగే ఈ ఫైన్ పార్టికల్స్ కూడా ఏంటంటే 20 times లైటర్ దాన్ ద కోర్స్. అంటే ఈ కోర్స్ పార్టికల్స్ కన్నా 20 times లైటర్, అంతకన్నా చాలా తేలికగా ఉంటుంది. దిస్ మేక్స్ ఫైన్ పార్టికల్స్ ఆర్ మోర్ సెన్సిటివ్ టు లీకేజ్ ఫీల్డ్ ఫ్రమ్ వెరీ స్మాల్ డిస్కంటిన్యూటీ. సో ఇదేంటంటే ఈ ఫైన్ పార్టికల్స్ ఆర్ మోర్ సెన్సిటివ్, ఎందుకంటే చెప్పా కదా సెన్సిటివ్ డిస్కంటిన్యూటీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ డిస్కంటిన్యూ అంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ కూడా ఈ ఫైన్ పార్టికల్స్ అనేది మోర్ సెన్సిటివ్ కాబట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం. However, dry testing particle cannot be made exclusive of fine particle, where coarse particle are needed to be bridge large discontinuity. However,
ఏంటంటే ఫైన్ పార్టికల్ మాత్రమే ఎప్పుడు వాడరు, ఎందుకంటే అందులో కొన్ని కోర్స్ పార్టికల్స్ యాజ్ వెల్ యాజ్ ఫైన్ పార్టికల్ కలిపితేనే అప్పుడు టు బ్రిడ్జ్ డిస్కంటిన్యూటీ టు రెడ్యూస్ ద పౌడర్ డస్టీ నేచర్. అంటే ఈ ఫైన్ పార్టికల్స్ వాడితే ఏమవుతుందంటే ఒక డస్టీ నేచర్ అనేది వస్తుంది, అందుకని అది అవాయిడ్ చేయడానికి మొత్తం కోర్సు వాడరు, మొత్తం ఫైన్ వాడరు, మిక్స్ చేసి వాడతారు. Additional small particle easy adhere to the surface content such as remnant dirt on the moisture and get trapped in the surface. ఏంటంటే అడిషనల్ స్మాల్ పార్టికల్స్ అంటే ఫైన్ పార్టికల్స్ ఎక్కువ కనుక వాడితే ఏమవుతుందంటే ఇది ఆల్రెడీ ఇట్లా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి రిమినెంట్ డర్ట్ లాగా అక్కడ ఉండిపోతుంది మాయిశ్చర్ తో అండ్ గెట్ ట్రాప్డ్ ఇన్ సర్ఫేస్ రఫ్నెస్. కొంచెం సర్ఫేస్ రఫ్నెస్ ఉంటే ఏమవుతుంది, ఆ గ్యాప్స్ లో ఇది ఇరుక్కుపోయి అక్కడ ఉండిపోతుంది. It should not be recognized. It should also be recognized that finer particle will become more easily blown away from the winds. Okay, finer particle ఎక్కువ ఫైనర్ పార్టికల్ ఏమవుతుందంటే విండ్ మూలాన ఎగిరిపోతుంది అన్నమాట. విండీ కండిషన్స్ కెన్ రెడ్యూస్ ద సెన్సిటివిటీ ఆఫ్ ఇన్ ఇన్స్పెక్షన్. ఓకే, సో విండీ కండిషన్స్ అంటే ఓపెన్ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు విండ్ కండిషన్స్ బట్టే మనం ఈ ఫైన్ పార్టికల్స్ అప్లికేషన్ అనేది ఉండాలి. సో అందుకని ఏంటంటే ఈ విండ్ కండిషన్ ఏం చేస్తుందంటే సెన్సిటివిటీ ఆఫ్ ఇన్స్పెక్షన్ తగ్గిస్తుంది. సో ఆల్సో రీక్లైనింగ్ ద డెడ్ పార్టికల్స్ ఈజ్ నాట్ రికమెండెడ్ బికాస్ ద స్మాల్ పార్టికల్స్ ఆర్ లెస్ లైక్లీ టు రీక్యాప్చర్ అండ్ the once used mix will result in less sensitive inspection. ఓకే, అంటే ఏంటంటే ఈ ఫైన్ పార్టికల్స్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలవు కదా అని చెప్పి వీటిని వాడటం అనేది ఎప్పుడు రికమెండ్ చేయరు, ఎందుకంటే వాటిని రీక్యాప్చర్ చేయడం కూడా చాలా కష్టం. అంటే వన్స్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని కలెక్ట్ చేసుకోవడం. అండ్ ఏంటంటే వన్స్ యూజ్డ్ మిక్స్ విల్ రిజల్ట్ ఇన్ లెస్ సెన్సిటివ్. ఒకసారి యూజ్ చేసిన పార్టికల్ మళ్ళీ రీయూజ్ చేయటం కూడా అందులో లెస్ సెన్సిటివ్ ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ వై ఇది మ్యాగ్నెటిక్ డ్రై పార్టికల్ కి సంబంధించింది. సో ఇన్ ద పిక్చర్ యూ కెన్ అబ్జర్వ్ సో హౌ దే ఆర్, యూ కెన్ సీ హియర్ అట్లా అవి ఉన్నాయి అనేది. ఓకే, సో కలర్స్ ఇది. సో నెక్స్ట్ చూడండి, ద పార్టికల్ షేప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వాట్ షేప్ కూడా ఇంపార్టెంట్. లాంగ్ సెంటర్ పార్టికల్ టెండ్స్ టు అలైన్ దెమ్సెల్స్ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్నమాట. అంటే ఏంటంటే లాంగ్ స్లెండర్ పార్టికల్స్ అంటే కొన్ని పార్టికల్స్ ఇలా బారుగా ఉంటాయండి, అవి ఏం చేస్తాయంటే టెండ్ అలైన్ దెమ్సెల్స్ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ లైన్స్ దగ్గర అట్లా ఇలా నుంచొని ఉంటాయి అన్నమాట. ఓకే, చిన్న హెయిర్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటాయండి మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను నేను. బ్లాక్ కలర్ కోర్ టైప్ లో ఉంటుంది. కావాలంటే ఎప్పుడైనా సరే మీరు ఒక అయస్కాంతం తీసుకొని ఒక పేపర్ లో పెట్టి జస్ట్ మీరు కోర్ అంటే మనం గండ్రెస్ అంటారు కదా, దాంట్లో జస్ట్ ఇట్లా కాసేపు ఇలా తిప్పండి దాన్ని. అంటే పేపర్ ఎందుకు పెడుతున్నాం అంటే ఇట్ షుడ్ నాట్, అంటే మళ్ళీ ఎక్కడ మ్యాగ్నెటిక్ అతుక్కుపోతే దాన్ని సపరేట్ చేయడం చాలా కష్టం. ఓకే, సో అందుకని నేను ఆ పేపర్లో పెట్టాను. అది మీకు ఐడియా ఉంది అనుకుంటున్నాను. సో however, if dry powder consists of only elongated particle, the application process would be less this than desirable since long particle lack ability to flow through. అందుకని ఏంటంటే లాంగ్ పార్టికల్స్ కూడా ఎక్కడంటే మనకి ఈ లైన్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫోర్స్ దగ్గర ఈజీగా పనిచేస్తాయి కదా అని చెప్పి ఆ లాంగ్ ఎలాంగేటెడ్ పార్టికల్స్ కూడా ఎక్కువ వాడకూడదు. అలా వాడితే ఏమవుతుందంటే ఫ్రీ ఫ్లో అనేది తగ్గిపోతుంది. ఓకే, అంటే ఎక్కువ ఈజీగా ఫ్లో అవ్వలేము. therefore a mix of round elongated particles, ఎందుకంటే అందుకని ఏం చేస్తామంటే అన్ని మిక్స్ చేసాం ఏంటి రౌండ్ elongated particle used since it results in dry powder, the flow will be main good sensitivity. ఇలా వాడటం వలన ఫ్లో అనేది గుడ్ సెన్సిటివిటీగా ఉంటుంది. మోస్ట్ డ్రై పార్టికల్ మిక్సెస్ హ్యావ్ పార్టికల్స్ విత్ L and D ratio, length and diameter between 1 and 2. Okay, so this is about డ్రై పార్టికల్స్ అన్నమాట, డ్రై మ్యాగ్నెటిక్ పార్టికల్స్. నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అనమాట. సో యూ కెన్ అబ్జర్వ్. సో ఎట్లా అవి ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందో ఎక్కడైతే ఫ్లో ఉంటుందో అక్కడ ఎట్లా ఈ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెట్ మ్యాగ్నెటిక్ పార్టికల్స్.
Dry magnetic particles చూసాం. నెక్స్ట్ వెట్ magnetic particles చూద్దాం. Magnetic particles are also supplied in a wet suspension as water as oil. ఓకే, వెట్ కండిషన్స్ లో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే వాటర్ ఆయిల్ ఫామ్ లో ఉంటుంది. వెట్ మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్టింగ్ మెథడ్ ఈస్ జనరల్లీ మోర్ సెన్సిటివ్ దాన్ డ్రై. సో ఈ వెట్ పార్టికల్ కండిషన్ అనేది చాలా సెన్సిటివ్, డ్రై పార్టికల్ టెస్టింగ్ కన్నా మోర్ సెన్సిటివ్ అన్నమాట than the dry, because the suspension provides the particle with more mobility and makes it possible for smaller particle to be used. అంటే ఏంటంటే ఇది ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి దానికన్నా ఎక్కువ సెన్సిటివిటీ అండ్ మొబిలిటీ కలిగి ఉంటుంది. మొబిలిటీ అంటే అక్కడికన్నా మూవ్ చేయడం ఈజీ అన్నమాట. అంటే ఎలాంటి గ్యాప్స్లో అయినా సరే, హోల్స్లో అయినా సరే, ఓకే, కార్నర్స్లో అయినా సరే ఈజీగా ఇది మనం ఫ్లో అవుతుంది, మొబిలిటీ ఉంటుంది. మేక్స్ ఇట్ పాసిబుల్ ఫర్ స్మాలర్ పార్టికల్స్ టు బి యూస్డ్. స్మాలర్ పార్టికల్స్ ని యూజ్ చేస్తారు. ఇందులో ఎట్లా అంటే 10 మైక్రోమీటర్స్, అంటే అక్కడ 50 కదా, సో అంతకన్నా తక్కువ అంటే 10 0.001. Since dust and adherence to surface contamination is reduced and eliminated. ఓకే, డస్ట్ అండ్ అడ్హెరెన్స్ సర్ఫేస్ కంటామినేషన్ ఈస్ రెడ్యూస్డ్. అంటే అక్కడ అయితే ఏమవుతుందంటే పార్టికల్స్ కొన్ని దాన్ని స్టిక్ అయిపోయి డస్ట్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఆ స్కోప్ ఉండదండి డస్ట్ ఫామ్ అయ్యేది. సో అది డ్రై కన్నా ఇది వెట్ అనేది దాని మీద ఒక బెనిఫిట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద వెట్ మెథడ్ ఆల్సో మేక్స్ ఇట్ ఈజీలీ టు అప్లై ద పార్టికల్ యూనిఫామ్లీ టు లార్జర్ ఏరియా. లార్జర్ ఏరియా ఉన్నప్పుడు ఏంటంటే మనకి పౌడర్ టైప్ అయితే కొంచెం కష్టం, వెట్ టైప్ అయితే ఈజీగా అప్లై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సో యూ కెన్ సీ హియర్, సో దిస్ ఇస్ కోనికల్ ఫ్లాస్క్. ఓకే, సో ఇది ఎట్లా దాని మీద మనం అప్లై చేసుకొని చూడండి. వెట్ మెథడ్ మ్యాగ్నెటిక్ పార్టికల్ ప్రొడ్యూస్ డిఫర్ ఫ్రమ్ డ్రై పౌడర్ products in a number of ways. One way is both visible and fluorescent particles are available. Visible and fluorescent particles. Fluorescent అంటే mobility అనేది ఈజీగా ఉంటుంది. Most non-fluorescent particles are ferromagnetic iron oxides which are either black or brown in color. ఓకే, మోస్ట్ నాన్ ఫెరోసిక్ అంటే ఈ మెటీరియల్స్ మనం ఏదైతే వాడతామో అది బ్లాక్ గానీ బ్రౌన్ కలర్స్ లో గానీ ఉంటుంది. ఫ్లోరోసెంట్ పార్టికల్స్ ఆర్ కోటెడ్ విత్ పిగ్మెంట్ విత్ ఫ్లోరోసెంట్ which when exposed to ultraviolet particle, the particle green, yellow are most common to take advantage of peak color sensitivity of eye, but fluorescent colors also available. So ఇదేంటంటే ఈ ఫ్లోరోసెంట్ పార్టికల్స్ ఆర్ కోటెడ్ విత్ పిగ్మెంట్ విత్ ఫ్లోరోసెన్స్. సో దీనికి ఫ్లోరోసెన్స్ పిగ్మెంట్ కోటింగ్ అనేది ఇస్తారు. సో వెన్ ఎక్స్పోజ్ టు యూవి అల్ట్రావైలెట్ రైస్ కి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో పార్టికల్ దట్ fluorescence green yellow, okay, green and yellow are most common to take advantage of peak color sensitivity of eye, but other fluorescent colors are also available. ఏమవుతుందంటే యూవి లైట్ వేసినప్పుడు గ్రీన్ కానీ ఎల్లో కలర్ లో కానీ కనపడుతుంది. ఓకే, సో క్యారియర్ సొల్యూషన్స్ కెన్ బి వాటర్ ఆర్ ఆయిల్ బేస్డ్. క్యారియర్ సొల్యూషన్స్ అంటే ఏదైతే ఇందులో మన క్యారియర్ సొల్యూషన్స్ అంటే ఈ ఫ్లోరోసెంట్ పార్టికల్స్ ని మనం ఏం చేస్తామంటే క్యారియర్ సొల్యూషన్స్, ఈ పార్టికల్స్ ని వేరే అంటే ఇందులో అయితే మనకి ఆయిల్ ఆర్ లిక్విడ్ ఫామ్ లోకి తీసుకెళ్లాలంటే జనరల్ గా ఎట్లా ఉంటాయంటే వాటర్ కానీ ఆయిల్ బేస్డ్ ఫామ్ లో ఉంటాయి. అందులో ఈ ఫ్లోరోసెంట్ పార్టికల్స్ అనేది మిక్స్ చేస్తారు. సో వాటర్ బేస్డ్ క్యారియర్స్ ఫ్రమ్ క్విక్కర్ ఇండికేషన్స్ ఆర్ జనరల్లీ లెస్ ఎక్స్పెన్సివ్. ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్. ప్రెసెంట్ లిటిల్ ఆర్ నాన్ ఫైర్ హెజర్డ్, అంటే ఈ ప్రిటీ లిటిల్ ప్రెసెంట్ లిటిల్ ఆర్ నాన్ ఫైర్ హెజర్డ్ అంటే అది దాన్ని ఏమంటారంటే ఇట్స్ నాట్ ఏ ఫైర్ క్యాచ్, గివ్ ఆఫ్ నో పెట్రోకెమికల్ ఫ్లామ్స్. సో ఫైర్ దగ్గరకు వచ్చినా సరే ఫైర్ అంటించినా అదేంటి ఇన్ఫ్లామబుల్ కాదు ఇది. ఓకే, అండ్ ఆర్ ఈజియర్ టు క్లీన్ ఫ్రమ్ ద పార్టికల్ నుంచి చాలా ఈజీగా దీన్ని క్లీన్ చేయొచ్చు. సో వాటర్ బేస్డ్ సొల్యూషన్స్ ఆర్ యూజువల్లీ formulated with a corrosion inhibitor to offer some corrosion protection. So water based solutions ఏం చేస్తారంటే దీంట్లో యూజువల్లీ ఫార్ములేటెడ్ విత్ corrosion inhibitor to offer some corrosion protection. సో ఇందులో ఏం చేస్తారంటే corrosion inhibitor ని కూడా యాడ్ చేస్తారు, ఎందుకంటే corrosion protection లాంటిది ఇవ్వడానికి. However, oil based carrier solution offer superior corrosion and hydro embrittlement protection to those materials that are prone to attack by these mechanisms. సో ఇందులో ఏం చేస్తారంటే సుపీరియర్ కొరిజన్ అండ్ హైడ్రో ఎంబ్రిటిల్నెస్,
ఓకే, అంటే కొరిజన్ నుంచి అది ఇదవటానికి, తర్వాత బ్రిటిల్నెస్, ఓకే, ప్రొటెక్షన్ నుంచి కాపాడటానికి దానికి కొన్ని ఆ, ఏంటంటే నాన్ కొరిజివ్ వీటిని కూడా మిక్స్ చేస్తారన్నమాట. ఆల్సో బోత్ అండ్ విజిబుల్ ఫ్లోరోసెంట్ వెట్ సస్పెండ్ పార్టికల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎర్సినాల్ స్ప్రే క్యాన్స్. సో ఈ విజిబుల్ ఫ్లోరోసెంట్ వెట్ క్యాన్స్ ఎప్పుడు కూడా ఒక క్యాన్ ఫామ్ లో ఉంటుంది, స్ప్రే క్యాన్ టైప్, అండ్ ఇంక్రీజ్ పోర్టబిలిటీ అండ్ ఈజీ ఆఫ్ అప్లికేషన్. సో పోర్టబిలిటీ చాలా చిన్నదిగా ఉంటుంది, అప్లికేషన్ కూడా ఈజీగా అంటే స్ప్రే క్యాన్ లాగా ఉంటే మీరు ఎక్కడన్నా స్ప్రే చేయడానికి ఈజీగా ఉంటుంది, క్యారీ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఇన్స్పెక్షన్ మెథడ్స్ అండి. ఓకే, ఇన్స్పెక్షన్ మెథడ్స్. Dry inspection method. So you can see here in picture how, సో ఇక్కడ పాట్ లో నుంచి ఇక్కడ పోసారండి, మీరు ఈ పిక్చర్ ఒకసారి చూడండి ఈజీగా మీకు. Okay, in this magnetic particle testing, dry particles are dusted on the surface of the tested object. So you can see here, ఒకసారి చూడండి మీరు. ఒకసారి వెళ్ళి చేసి చూడండి. సో ఈ పాట్ లో మనకి డ్రై వెట్ పౌడర్ ఉంది. సో దాన్ని ఏం చేశాడంటే దీని మీద పోసాడు. సో ఇదేంటి క్లాంప్ టైప్. ఓకే, మనకి ఆల్రెడీ ఉంది కదా ప్రోప్స్ టైప్, క్లాంప్ టైప్ ఉంది కదా, షూ హార్స్ టైప్. సో అలాగే ఇది ఒక మ్యాగ్నెటిక్ క్లాంప్. సో ఇది పెట్టగానే ఇది మ్యాగ్నెటైజ్ అయ్యింది. సో దీన్ని చూడండి, ఒక వైర్ ఉంది, ఇది ఎలక్ట్రో మ్యాగ్నెటైజ్డ్ క్లాంప్. సో ఇక్కడ మ్యాగ్నెటిజింగ్ ఫీల్డ్ అనేది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయింది. సో ఎప్పుడైతే దీని మీద ఒక డ్రై పౌడర్ వేసాడో ఇక్కడ ఒక లైన్ లాగా ఫామ్ అయింది చూడండి. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఈజీలీ అబ్జర్వ్. ఓకే, so in this magnetic particle testing technique, dry particles are dusted on the surface object. So dry particles అనేది టెస్టింగ్ ఆబ్జెక్ట్ మీద డస్ట్ చేసాం, and is magnetized. Dry particle inspection is well suitable for inspection conducted on rough surface. Rough surface మీద మనం ఈ డ్రై పార్టికల్ టెస్ట్ అనేది బాగా సూటబుల్ అవుతుంది. when electromagnetic yoke is used. So this is the yoke. Okay, yoke అంటే షూ హార్స్ టైప్, ఎలక్ట్రోమాగ్నెటిక్ యోక్ అంటారు దీన్ని. ఓకే, ఇది నార్త్ సౌత్ వీటిని యోక్స్ అంటారు. సో వెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ యోక్ ఈస్ యూజ్ ద ఏసీ కరెంట్ క్రియేట్స్ ఏ ప్లస్టింగ్ మ్యాగ్నెట్. సో దీనికి ఒక వైర్ కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే ఒక ఏసీ కరెంట్ ఫ్లో చేయడం వలన ఇందులో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. దట్ ప్రొవైడ్స్ మొబిలిటీ టు ద పవర్. ఈ పౌడర్ కి మొబిలిటీ అంటే మూవ్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. సో డ్రై పార్టికల్ ఇన్స్పెక్షన్ ఇస్ ఆల్సో ఈజీ టు డిటెక్ట్ షో సబ్సర్ఫేస్ క్రాక్స్. ఓకే, అంటే హాలో సబ్సర్ఫేస్ అంటే కొంచెం డల్లగా ఉండే సబ్సర్ఫేస్ క్రాక్స్ ని కూడా మనం దీని ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. డ్రై పార్టికల్ విత్ హాఫ్ వేవ్ DC. Okay, that is half wave DC current is the best option of approach when inspecting for lack of root penetration in the wheels of thin material. So ఇందులో ఏంటంటే హాఫ్ వేవ్ DC కరెంట్ యూస్ చేసి మెథడ్ యూస్ చేయడం చాలా బెస్ట్ అప్రోచ్ ఇన్ దిస్ ఇన్స్పెక్షన్ టైప్, డ్రై పార్టికల్ ఇన్స్పెక్షన్. సో స్టెప్స్ ఫర్ పర్ఫార్మెన్స్. సో ఇందులో కొన్ని స్టెప్స్ ఉంటాయండి. ఏంటి అయ్యి అంటే అబ్జర్వ్ సర్ఫేస్ పెనిట్రేషన్. The surface should be relatively clean, but this is not as critical as it is liquid penetration. సో సర్ఫేస్ క్లీన్ చేయాలి, కాకపోతే మన లిక్విడ్ పెనిట్రేషన్ లాగా అంతలా ఉన్నంత డీప్ గా క్లీన్ చేయక్కర్లేదు, బట్ సర్ఫేస్ కూడా ఇక్కడ క్లీన్ చేయాలి. ద సర్ఫేస్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ గ్రీజ్, ఆయిల్ అండ్ అదర్ మాయిస్చర్స్ అండ్ కీప్ పార్టికల్స్ ఫ్రమ్ మూవ్. అంటే దాని మీద వాటర్ కానీ ఆయిల్ కానీ గ్రీజ్ కానీ ఉందనుకోండి, ఆ పార్టికల్స్ అనేది ఈజీగా మూవ్ అవ్వలేదు కాబట్టి సో సర్ఫేస్ అనేది క్లీన్ చేయాలి. A thin layer of paint, rust or scale will reduce the test sensitivity but can sometimes be left in place which adequate results.
థిన్ లేయర్ ఆఫ్ పెయింట్ కానీ, అంటే థిన్ లేయర్ దాని మీద పెయింట్ కానీ లేకపోతే రస్ట్ ఆర్ స్కేల్, దాని మీద రస్ట్ కానీ స్కేల్ కానీ ఉంటే ఏంటంటే టచ్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. సమ్ టైమ్స్ ఇట్ లెఫ్ట్ ఇన్ ప్లేస్ వేర్ ద అడిక్వెంట్ రిజల్ట్స్, అంటే ఆ రస్ట్ కానీ స్కేల్ కానీ పెయింట్ కానీ ఉంటే మరకలు మరకలుగా, అప్పుడు ఏమవుతుందంటే మనకు ఫ్లా ఉన్న చోటకి ఇది ఈజీగా పార్టికల్స్ మూవ్ అవ్వలేదు. ఓకే, అందుకని టచ్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. Specification often allow to 0.076 mm of non-conductive coating such as paint or 0.025 mm of ferromagnetic coating such as nickel to left on the surface. అంటే ఈ థిక్నెస్ వరకు దాని సర్ఫేస్ ని వదిలేయచ్చు, అంటే పెయింట్ కానీ నిక్లింగ్ కానీ ఉంటే పర్లేదు, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఎనీ లూజ్ డర్ట్ ఆర్ పెయింట్ రస్ట్ ఆర్ స్కేల్ మస్ట్ బి రిమూవ్. లూజ్ డర్ట్ గానే డర్టీగా ఉంటే దుమ్ముగా ఉన్నా సరే, పెయింట్ ఉన్నా సరే, రస్ట్ ఉన్నా సరే వాటిని రిమూవ్ చేయాలి. ఓకే, సమ్ పార్టికల్స్ రిక్వైర్స్ ద సర్ఫేస్ టు బి కోటెడ్ విత్ థిన్ లేయర్ ఆఫ్ వైట్ పెయింట్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద కాంటాక్ట్. ఇదిగోండి ఇక్కడ ఏం చేశారంటే ఒక థిన్ లేయర్ ఆఫ్ వైట్ పెయింట్ ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే సమ్ పార్టికల్ కొన్ని చోట్ల ఏంటంటే అట్లా మనం చేయాల్సి వస్తుంది. ఏంటంటే వైట్ పెయింట్ మనం దాని మీద వేస్తాం, ఎందుకంటే ఇంప్రూవ్ ద కాంటాక్ట్ డిఫరెన్స్, అంటే ఈజీగా వాటి మీద మూవ్ అవటానికి దానికి మనం అట్లా పెయింట్ చేస్తాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ద పార్టికల్స్, అంటే పార్టికల్స్ డిఫరెన్స్ కూడా ఐడెంటిఫై చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ అప్లయింగ్ ది మ్యాగ్నెటిక్ ఫోర్స్. Applying the magnetic force. So use permanent magnets and electromagnetic yoke, probes, a coil, other means to establish. So second thing ఏం చేస్తామంటే ఫస్ట్ నీట్ గా క్లీన్ చేస్తాం. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ అప్లయింగ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎట్లా అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కానీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ యోక్స్ కానీ, ప్రోబ్స్ కానీ, కాయిల్స్ కానీ ఏదన్నా యూస్ చేయొచ్చు. అప్లయింగ్ డ్రై మ్యాగ్నెటిక్ పార్టికల్స్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే డస్ట్ ఆన్ ద లేయర్ ఆఫ్ ద మ్యాగ్నెట్, అంటే వాటి మీద మనం ఈ డ్రై మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ని చుమ్ముతాం. బ్లోయింగ్ ఆఫ్ ఎక్సెసివ్ పౌడర్. సో ఎక్సెసివ్ పౌడర్ ఏదైతే అంటే మనం ఇలా పౌడర్ దాని మీద స్ప్రింకిల్ చేయగానే ఏమవుతుంది, ఎక్కడైతే మనకి క్రాక్స్ ఉన్నాయో అక్కడ పార్టికల్స్ అనేవి అతుక్కుపోయి ఉంటాయి. ఓకే, సో ఏదైతే రిమైనింగ్ అతుక్కోకుండా ఉన్నాయో, అంటే ఎక్కడైతే మనకి ఈ వాట్ ఈస్ దిస్ క్రాక్స్ లేకుండా ఫ్రీగా ఉన్న చోట మ్యాగ్నెటిక్ పార్టికల్స్ అతుక్కో. సో అట్లా ఏం చేయాలంటే బ్లో చేసేయాలంటే ఊదేసేయాలంటే ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్ అన్నమాట. వైల్ ద మ్యాగ్నెటైజేషన్ ఫోర్స్ స్టిల్ అప్లైడ్, రిమూవ్ ద ఎక్సెస్ పౌడర్ ఫ్రమ్ ద సర్ఫేస్ విత్ ఏ ఫ్యూ జెంటల్ పఫ్స్ ఆఫ్ ఎయిర్ డ్రై. అంటే డ్రై ఎయిర్ తో దాన్ని మనం రిమూవ్ చేయాలి, అంటే చాలా జెంటిల్ గా, ఎందుకంటే గట్టిగా ఎక్కువ ప్రెషర్ తో నువ్వు గనక బ్లో చేస్తే అది ఏమవుతుందంటే అక్కడ అతుక్కున్న పార్టికల్స్ ని కూడా బ్లో చేసేస్తుంది. సో జస్ట్ అప్లై జెంటిల్ పఫ్ ఆఫ్ ఎయిర్, అంటే మనం నోట్తో ఊస్తే సరిపోతుంది. ద ఫోర్స్ ఆఫ్ ఎయిర్ నీడ్ టు బి స్ట్రాంగ్ ఇనఫ్ టు రిమూవ్ ద ఎక్సెస్ పార్టికల్ బట్ నాట్ స్ట్రాంగ్. అంటే మనం ఎంతవరకు ఫోర్స్ అప్లై చేయాలంటే ఎయిర్ది, అంటే మనం నోటితో ఊదితే సరిపోతుంది, గట్టిగా ఊదక్కర్లేదు. ఎందుకంటే అలా ఊదితే ఏంటంటే అక్కడ స్టిక్ అయిన పార్టికల్స్ కూడా ఎగిరి అక్కడి నుంచి ఇదైపోతాయి అన్నమాట. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లీకేజ్ ఫీల్డ్ అక్కడి నుంచి ఎగిరిపోతుంది. Terminating the magnetic. If the magnetic flux is being generated with an electromagnet or electromagnetic field, magnetism should be terminated. If the permanent magnets are used, they should be left in the place. అంటే ఏంటంటే వన్స్ ఇది అయిపోయిన తర్వాత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని టెర్మినేట్ చేయాలి. ఇఫ్ మనం ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ కనుక యూజ్ చేస్తే దాన్ని మళ్ళీ డీమాగ్నెటైజ్ చేయాలని చెప్తున్నాను. ఇన్స్పెక్షన్ ఆఫ్ ఇండికేషన్. లుక్ ఫర్ ఏరియాస్ వేర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ క్లస్టర్డ్. ఓకే, సో ఎక్కడైతే ఈ క్లస్టర్స్ అనేది ఫామ్ అయినాయో దాన్ని మనం ఈ ఇండికేషన్, ఇన్స్పెక్షన్ ఆఫ్ ఇండికేషన్స్ ద్వారా మనకు తెలుసు. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ అబ్జర్వ్ ద dry particle inspection. So in the next class we can see how wet particle inspection is done. Okay, so let us so I hope you all understand the class. Okay, thank you for listening to us.